నమస్తే అండి, నేను డాక్టర్ కె ప్రశాంత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఈరోజు నేను ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్టికులర్గా బీపీ షుగర్ పేషెంట్స్, అలాగే ఎక్కువ వయసు అంటే 60 అబోవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఎండింగ్ వచ్చిందండి, మార్చికి ఎండలు మొదలయ్యాయి. సో ప్రతిసారి కంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఈ ఎండలు ఎక్కువ కావడానికి గల కారణం ఏంటంటే వాతావరణంలో వచ్చే మార్పులు, అలాగే ఎక్కువగా ఎయిర్ కండిషన్ యూజ్ చేయడము, అలాగే మన చెట్లు అనేవి కూడా తగ్గిపోయాయండి. తద్వారా ఈ హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది అట్మాస్ఫియర్లోకి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎయిర్ కండిషన్ ఇలా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ప్రతి మనిషికి యావరేజ్గా మనం మంచినీళ్ళు తీసుకున్నట్టయితే 2 లీటర్స్ తీసుకోవాలి బేసిక్ మెటబాలిజంకి. అది కాకుండా ఈ ఎండాకాలంలో కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే సపోజ్ 3 లీటర్స్ తీసుకోవాలి. తీసుకోవడం ద్వారా మనం ఆ డీహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా ఉంటాం. ముఖ్యంగా బయట వర్క్కి వెళ్ళే వాళ్ళు, అంటే పనికి జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ శాతం ఈ ఉష్ణోగ్రతలకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, బస్సుల్లో వెళ్ళే వాళ్ళు కానీ నార్మల్ కంటే కూడా ఎక్కువ వాటర్ తీసుకోవడం ద్వారా వాళ్ళు ఈ సన్ హీట్ ఎగ్జాషన్ అంటాము. హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ అని 2 ఉంటాయండి. మనం తీసుకున్న వాటర్ సరిపోకుండా బాడీ డీహైడ్రేట్ అయ్యి నీరస పడిపోవడం అనేది హీట్ ఎగ్జాషన్ అంటాము. హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అంటారు. హీట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళంటే వాళ్ళని వెంటనే మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళని క్యూర్ చేయడానికి మనకు అది హెల్ప్ అవుతుంది. కానీ హీట్ ఎగ్జాషన్ అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ఎండాకాలంలో బయట తీసుకునే ఫుడ్, పర్టికులర్గా రోడ్ సైడ్ ఫుడ్ అంటాం కదండి, చాట్ అని అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఈ ఎక్కువ హీట్ ఉండడం వల్ల కూడా ఫుడ్ అనేది నిల్వ ఉండదు. తద్వారా ఇన్ఫెక్షన్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. అలాగే ఇంటి నుండి వాటర్ క్యారీ చేయడం చాలా మంచిదండి. రీసెంట్గా మనము గిలియన్ బారీ సిండ్రోమ్ అని మనకు పూణేలో అవుట్బ్రేక్ చూసాము. దాంట్లో మెయిన్గా వాళ్ళు అబ్జర్వ్ చేసిన బ్యాక్టీరియా ఏంటండి, ఇది క్యాంపైలోబాక్టర్ జెజుని అని చెప్పారంటే ఇది ఏంటి, మనకు గట్కి సంబంధించిన బ్యాక్టీరియా, అంటే ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్కి సంబంధించిన బ్యాక్టీరియా. కాబట్టి అదేం చేస్తుంది, లోపల వెళ్ళి తద్వారా మన ఇమ్యూన్ డిస్ఫంక్షన్, మన ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ద్వారా నరాల బలహీనతకు దారితీస్తుంది. సో మనం దీంట్లో ప్రివెంట్ చేయడానికి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లో వాటర్ కాచి చల్లార్చిన నీళ్లు తాగండి. అలాగే ఇప్పుడు చాలామంది డీప్ ఫ్రీజర్లో వాటర్ తీసి తాగుతుంటారు, అది కూడా మంచిది కాదండి. అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కూడా మంచిది కాదు. ఎక్కువ చల్లని నీళ్ళు తాగడం ద్వారా ఈ శ్వాసకోశ సంబంధించిన జబ్బులు అలాంటివి కూడా రావచ్చు. మీరు కావాలంటే కంఫర్ట్ కోసం చల్లని నీళ్ళని మిక్స్ చేసుకొని తాగొచ్చు, కానీ కంప్లీట్గా చిల్డ్ వాటర్ కూడా తాగొద్దు. దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో ఈ బ్రాంకైటిస్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, ఈ చల్లగా తాగడం వల్ల మన మ్యూకోజాలో చేంజెస్ వస్తాయండి, గొంతుకు సంబంధించిన మ్యూకోజాలో. తద్వారా వీళ్ళు ఇన్ఫెక్షన్కి తొందరగా లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు బయట ఫుడ్ అని చెప్పుకున్నాం కదా, ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్డే తినాలండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ తిననప్పుడు ఇన్ఫెక్షన్స్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా బీపీ షుగర్ పేషెంట్స్ని తీసుకుంటే వాళ్ళు టైంకి తినాలండి. ఉదయాన్నే ఆహారం అనేది ఫిక్స్డ్ టైంకి తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళలో మెడిసిన్స్ తీసుకునేది ఉంటుంది. అలా ఫిక్స్డ్ టైంలో తీసుకున్నప్పుడు షుగర్ సడన్గా డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే బయట ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు వీళ్ళలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటర్ బాగా తాగాలండి. షుగర్ పేషెంట్స్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాము, యూరిన్కి సంబంధించిన
జబ్బులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళల్లో ఒకసారి కనుక వస్తే అది వెంటనే తగ్గదు, మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ప్రాపర్గా మెడిసిన్ వాడుతూ నీళ్లు బాగా తాగడం ద్వారా వీళ్ళు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండొచ్చు. కొద్దిమందిలో ఆల్రెడీ సీకేడి అంటాము, అంటే డయాబెటీస్ చాలా దీర్ఘకాలంగా ఉండి 10 సంవత్సరాలకు పైబడిన వాళ్ళలో కిడ్నీ ఫంక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. అది మనం క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్తో చూస్తాము. ఇలా డయాబెటిక్ నెఫ్రోపతి వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం కదండి, వీళ్ళల్లో వాటర్ తీసుకోవడం కూడా, అంటే అది బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అతిగా తీసుకోకూడదు, అలాగే మరీ తక్కువగా కూడా తీసుకుంటే వాళ్ళలో ఈ కిడ్నీకి సంబంధించిన ఫంక్షన్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళు డీహైడ్రేట్ కాకుండా ఉండాలి. ప్రతిదానికి పెయిన్ మెడిసిన్ వేసుకోవడం ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే మనము హైపర్ టెన్షన్ అని చెప్పాం కదండి, బీపీ పేషెంట్స్ కూడా వీళ్ళల్లో కొంతమంది ఆల్రెడీ డైయూరిటిక్స్ మీద ఉంటారు. అంటే బీపీ కంట్రోల్ చేసే ఉద్దేశంతో కొన్ని మెడిసిన్స్ ఇస్తామండి మేము పేషెంట్స్కి. దాంట్లో డైయూరిటిక్స్ అన్న కాంబినేషన్లో ఉన్న వాళ్ళు యూరిన్ ఎక్కువగా నడుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా రెగ్యులర్గా ఉన్నప్పుడు తీసుకున్నట్టు కాకుండా ఎండాకాలంలో కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. ఇది వీళ్ళల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి పెద్దవాళ్ళల్లో నేను చెప్పినట్టుగా 70-75 ఇయర్స్ పైబడిన వాళ్ళు కూడా వాటర్ బాగా తాగడం వల్ల వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బకి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎవరైతే చూసుకుంటున్నారో ఇంట్లో వాళ్ళు వాటర్ అనే కాకుండా ఏదైనా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫుడ్ బయట తినొద్దని చెప్పుకున్నాము, వాటర్ బాగా తాగాలని చెప్పాము. అలాగే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఎయిర్ కూలర్ అనేది ఒకటి చూస్తుంటాము. ప్రతి వాళ్ళలో ఎయిర్ కండిషనర్ ఉండదు కాబట్టి ఈ ఎయిర్ కూలర్ అనేది కూడా ప్రీవియస్ ఇయర్ ఆ మ్యాట్స్ అంటాం కదండి ఎయిర్ కూలర్లో పెట్టేవి, అవి అలాగే వదిలేసి నెక్స్ట్ ఇయర్కి స్టార్ట్ చేస్తారు. అందులో ఉండే ఆ గడ్డి అంటాం కదా, అదంతా కూడా దాంట్లో ఫంగస్ వచ్చేస్తుందండి. ఆ ఫంగస్ వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం అది మ్యాట్స్ మార్చకుండా కూలర్ స్టార్ట్ చేయగానే అది మొత్తం ఫంగస్ అంతా అది మనకు కూలర్ ఆన్ చేయగానే స్పిల్ అవుతుంది. ఆ వాటర్ ద్వారా బయటికి స్పిల్ కావడం వల్ల ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ప్రతి ఇంట్లో ఈ కూలర్ వాడే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ మ్యాట్స్ అనేది మార్చడం చాలా ఇంపార్టెంట్ అండి. వేసవి కాలం ముందే మార్చుకొని వాడడం ద్వారా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే మనము బయట ఫుడ్ గురించి అన్నప్పుడు విరోచనాలు, నీళ్ళ విరోచనాలు, వాంతులు అనేవి కూడా చూస్తుంటాం. ఈ విరోచనాలు కాగానే అశ్రద్ధ చేయొద్దండి. ఈ డీహైడ్రేషన్ వలన ఎలక్ట్రోలైట్స్ లాస్ కావడమే కాకుండా బీపీ అనేది డ్రాప్ అవుతుందండి. వాటర్ కంటెంట్ అనేది బాడీలో తగ్గినప్పుడు బీపీ డ్రాప్ అయితే ఏమవుతుంది, కిడ్నీకి రక్త సరఫరా తగ్గుతుంది. అంటే రీనల్ సర్క్యులేషన్ తగ్గడం ద్వారా అక్యూట్ కిడ్నీ ఇంజరీకి వెళ్తారు. అంటే కిడ్నీ ఫంక్షనింగ్ టెంపరీగా షట్ డౌన్ అవుతుంది. అంతేగాని మనము మోషన్స్ని చాలా తేలిగ్గా తీసుకొని నాకు 10 సార్లు అయ్యాయి, నేను ఒక కోకోనట్ వాటరో బటర్ మిల్కో తాగితే సెట్ అవుతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వీలైతే వైద్యుని వెంటనే సంప్రదించడం ద్వారా వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. టాబ్లెట్స్తో నయమైతే మంచిదే, అవసరమైతే సెలైన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. దీని ద్వారా ప్రాణాంతకంగా మారకుండా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే విరోచనాలు అనేది కొద్ది మందిలో కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీసి డయాలసిస్ వరకు కూడా వెళ్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలం ముఖ్యంగా బయట జాబ్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. వాటర్ మీరు క్యారీ చేస్తే చాలా మంచిది. కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకోండి. అలాగే పెద్ద వయసు వాళ్ళు, షుగర్, బీపీ పేషెంట్ వాళ్ళు వాటర్ని తగు మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.